రక్తం సలసల మరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి ఇట్లుంటాడా? తెలంగాణ 1200 మంది బలిదానాలతోని, ఎంతోమంది నాయకుల త్యాగాలతోని 60-70 ఏళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఎంత రక్తం ఉలికింది నేల మీద. 30-35 వేల మంది ఇటు పోలీసుల చేతుల్లో, అటు నక్సలైట్ల చేతుల్లో, నక్సలైట్లో పోలీసులో మరణించిన భూమి ఇది. ఒకవేళ తెలంగాణ 69లో వస్తే ఈ నక్సలైట్లు ఉండకనే పోయేవాళ్ళు. ఆ నక్సల్ బరిలోనే పరిమితమైన ఉద్యమాన్ని తెలంగాణకు తెచ్చే వాళ్ళే కాదు. ఓ పక్కన 35 వేల మంది రైతులు బలిదానాలు చేసుకున్నారు. ఆటలు ఆడుకుంటుండా, తమాషా అనుకుంటుండా? ఆయన అసెంబ్లీలో కొట్టిన డైలాగే నేను కొడతా, బట్టలు ఊడదీసి తరుముతారు. శ్రీలంకలో చూసాం కదా, శ్రీలంకలో ఆ రాజప్రసాదం మీదకి ప్రజలంతా కూడా కట్టెలు పట్టుకొని, గుత్పలు పట్టుకొని పోతే ఆడు దొంగతనంగా ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు. ఏ దేశం కూడా మా దేశానికి రావద్దని చెప్పింది. ఆ పరిస్థితి భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి రాలే. కానీ మన ముఖ్యమంత్రికి వస్తుంది, మనం కళ్ళారా చూస్తాం.